హలో అందరికీ. మనం ఎంత మంచి డ్రెస్ వేసుకున్నా, ఎంత అందంగా రెడీ అయినా మెడ దగ్గర నలుపు ఉంటే ఆ డ్రెస్ లుక్ మొత్తం పాడైపోతుంది కదా. ముఖ్యంగా డీప్ నెక్ బ్లౌజులు అలానే స్టైలిష్ డ్రెస్లు వేసుకోవాలి అనుకుంటే చాలా మందికి ఈ మెడ నలుపే పెద్ద సమస్య. ఈరోజు ఈ వీడియోలో మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఒకే ఒక్క చిట్కాని చూపిస్తాను. ఇది వాడితే 1 వాష్లోనే మీ మెడ నలుపు మొత్తం పోతుంది. ఇక మీరు కూడా మీకు నచ్చిన డ్రెస్లను హాయిగా వేసుకోవచ్చు. ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ముందుగా ఇలాగా ఒక బౌల్ అయితే తీసుకోండి. అందులోకి 1 స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకోండి. నేను మీకు ఈ వీడియోలో బేకింగ్ సోడా గురించి అలానే బేకింగ్ పౌడర్ గురించి ఈ ప్యాక్ని ఎలా వాడాలి, అసలు ఇది వాడితే మనకి స్కిన్కి మంచిదేనా అనే మీ డౌట్స్ మొత్తాన్ని నేను క్లియర్ చేస్తాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ ప్యాక్ని తయారు చేసుకోవడానికి మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదండి. 3 వస్తువులు ఉంటే సరిపోతుందన్నమాట. అవి అన్నీ కూడా మన ఇంట్లో మన కిచెన్లో ఉండేవి అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి నిమ్మకాయ రసాన్ని అయితే పిండుకోవాలి. ఒక నిమ్మకాయని తీసుకొని ఇలాగా హాఫ్గా కట్ చేసుకోండి. ఒక నిమ్మకాయ చెక్కను పక్కకైతే పెట్టేసుకోండి. ఇంకొక నిమ్మకాయ చెక్కని ఇందులోకి అయితే పిండేసుకోండి ఆ రసాన్ని. ఇందులోకి నిమ్మ రసం పిండుతుంటే మనకి బుడగల్లాగా వస్తుందన్నమాట. మీరు ఏమీ భయపడకండి. చూశారు కదా, ఇలాగా బుడగల్లాగైతే వస్తుంది. ఇది మన చర్మానికి మంచి బ్లీచింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, చాలా మంది బేకింగ్ సోడా అనగానే భయపడిపోతూ ఉంటారు. కానీ వంటల్లో ఇది మనం రోజు వాడుతూ ఉంటాము. ఇది మన చర్మం పైన పేరుకుపోయిన మురికిని మరియు డెడ్ స్కిన్ లేయర్ని క్లీన్ చేయడానికి ఒక మంచి క్లెన్జర్ లాగా పనిచేస్తుంది. నిమ్మరసం మరియు బేకింగ్ సోడా కలిపినప్పుడు వచ్చిన ఈ బుడగలే మన మెడ మీద ఉన్న మొండి నలుపును తొలగించడానికి ఇవి చాలా బాగా సహాయపడతాయి. ఇది ఒక న్యాచురల్ బ్లీచ్ లాంటిది. సో ఫ్రెండ్స్, బేకింగ్ పౌడర్ అనేది వేరు, బేకింగ్ సోడా అనేది వేరు. మీరు ఈ మెడ నలుపుని పోగొట్టుకోవడానికి ఇక్కడ మీరు బేకింగ్ సోడానైతే యూస్ చేయాలి. ఇలాగా 1 స్పూన్ వరకు బేకింగ్ సోడా, అలానే హాఫ్ లెమన్ జ్యూస్, అలానే 1 స్పూన్ వరకు పెరుగుని కూడా యాడ్ చేసేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం పెరుగుని ఎందుకు కలుపుతున్నామో తెలుసా? కేవలం బేకింగ్ సోడా వాడితే చర్మం డ్రై అవుతుంది అని నేను ఇందులో పెరుగునైతే యాడ్ చేశాను. పెరుగు చర్మాన్ని కూల్గా చేస్తుంది, అలానే మృదువుగా ఉంచుతుంది. కాబట్టి ఇది సేఫ్. ఇలాగా వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసేయండి. ఒక పఫ్ లాగైతే రావాలన్నమాట. ఒక క్రీమీ టెక్స్చర్ లాగైతే వస్తుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ ప్యాక్ని మీ మెడకైతే అప్లై చేయాలి. నేను ఈ వీడియోలో మీకు లైవ్ రిజల్ట్ అనేది చూపిస్తానండి. నేను వాడాను, నాకు ఫస్ట్ అప్లికేషన్కి రిజల్ట్ అనేది కనిపించింది. 1 వాష్లోనే నాకు మెడ నలుపు మొత్తం మాయమైపోయింది. సో ఇక దీనిని ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాం. ముందుగా మీ మెడని క్లీన్ చేసేసుకోండి వాటర్ తోటి. ఇక్కడ చూస్తున్నారు కదా, నా చెయ్యి అనేది ఇక్కడ బ్లాక్గా కనిపిస్తుంది కదా. ఈ ప్యాక్ని అప్లై చేసిన తర్వాత చూడండి, మీకే డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో ముందుగా మీ మెడని వాష్ చేసేసుకోండి వాటర్ తోటి. తర్వాత పొడి టవల్ తోటి తుడిచేసుకొని ఈ ప్యాక్ని అయితే అప్లై చేసేసుకోండి. ఇది ఓన్లీ మెడకే కాదండి, మీ కాళ్ళకి, మీ మోచేతులకి, మీ చేతులకి, పాదాలకి, మీకు ఎక్కడైతే డార్క్ ప్లేస్ ఉంటుందో అక్కడ ఎంచక్కా అప్లై చేసుకోవచ్చండి. సో ఈ ప్యాక్ ని అప్లై చేసుకున్న తర్వాత మన స్కిన్ అనేది కొంచెం డ్రైగా అవుతుందండి. మరి అలా డ్రై అయిపోతే స్కిన్ కి ఏం చేయాలి, ఏం అప్లై చేయాలి అనే సందేహం అయితే ఉంటుంది కదా. సో నేను ఈ వీడియోలో చెప్తానండి. దీనిని అప్లై చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత మనం ఏం అప్లై చేయాలి అనేది కూడా పూర్తిగా చూపిస్తానన్నమాట. సో ఈ ప్యాక్ని మీ మెడ పైన అప్లై చేసేసుకొని ఒక 5 మినిట్స్ వరకు అలాగే ఉంచండి. తర్వాత ఇలాగ మనం హాఫ్గా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి నిమ్మకాయని, ఆ నిమ్మకాయని తీసుకొని ఇక మీ మెడ పైన ఇలాగా ఆ నిమ్మకాయ తోటి ఇలాగా రుద్దేసుకోండి. లైట్గా, గట్టిగా వద్దండి, జెంటిల్గా మసాజ్ చేయండి సర్క్యులర్ మోషన్లో. సో ఇంకా చాలా మందికి అయితే భయం ఉంటుందండి, ఈ బేకింగ్ సోడాని స్కిన్ పైన అప్లై చేస్తే ఏమైనా ర్యాషెస్ లాగా వస్తుందేమో, స్కిన్ ఇరిటేషన్ లాగా అనిపిస్తుందేమో అనేసి. అలాంటి భయం ఏమైనా ఉంటే మీ మెడ పైన అప్లై చేసే ముందు చెవి వెనకాల కానీ లేదా చేతి పైన కానీ కొంచెం రాసి చూడండి. 5 నిమిషాల తర్వాత ఎటువంటి మంట గాని అనిపించకపోతే మీరు ధైర్యంగా వాడుకోవచ్చండి ఈ ప్యాక్ని. ఇది నేను కూడా వాడానండి, నాకు మంచిగా రిజల్ట్ అనేది వచ్చింది. అందుకే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. అయితే ఇది మెడ మీద చర్మం కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి వాడుకోవచ్చు. ఫేస్కి మాత్రం అస్సలు యూజ్ చేయకూడదండి. మన ఫేస్ పైన స్కిన్ అనేది కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కదా. సో అందుకే ఫేస్ మీద అయితే అస్సలు వద్దు.
ఇలాగా మీ మెడ పైన 5 మినిట్స్ వరకు ప్యాక్ని అప్లై చేసి అలాగే ఉంచి ఇంకొక 5 మినిట్స్ నిమ్మకాయతోటి లైట్గా సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసేయండి. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే వాష్ చేసి చూపిస్తున్నాను, మీకు లైవ్లో రిజల్ట్ అనేది చూపిస్తున్నాను. నిజంగా చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇది సమ్మర్లో యూస్ చేసే 100% ప్యాక్ అనమాట. చాలా మందికి ఈ ఎండాకాలం వల్ల మెడ దగ్గర నలుపు, అలానే కాళ్ళు చేతులు అనేవి నల్లగా మారిపోతాయి కదా. సో ఇలాగా ఇంట్లో ఉండే వస్తువులతోనే మీరు ఎంచక్కా ఈ ప్యాక్ని ట్రై చేయండి. సూపర్గా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అలానే మన ఛానల్లో మెడ నలుపు గురించి రీసెంట్గా ఒక వీడియో అయితే పెట్టానండి. ఆ వీడియో కింద చాలా కమెంట్స్ అయితే వచ్చాయన్నమాట. మేము యూస్ చేసాము, నాకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది అని. సో ఇంకొంతమంది పేస్ట్ అనేది మాకు ఏ పేస్ట్ వాడాలా, ఏ పేస్ట్ యూస్ చేయాలా అని అడుగుతున్నారండి. సో మీకు ఆ ప్యాక్ని వాడుకోవాలి అనుకుంటే ఇబ్బందిగా ఉంటే మీరు ఈ ప్యాక్ని యూస్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆ ప్యాక్ని అప్లై చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత మన స్కిన్ అనేది డ్రైగా అనిపిస్తుంది కదండి. సో అందుకే ఇక్కడ అలోవెరా జెల్ని అయితే యూస్ చేయాలన్నమాట. మీరు మార్కెట్లో నుంచి తీసుకొచ్చిన అలోవెరా జెల్నైనా యూస్ చేయొచ్చు, లేదు అంటే మీరు చెట్టు నుండి తీసిన అలోవెరా జెల్నైనా ఇలాగా అప్లై చేసేసుకోండి. ఇంకా కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది, అయ్యో మా దగ్గర అలోవెరా లేదు, అలోవెరా జెల్ లేదు, ఏం చేయాలి అని. సో మరి దానికోసం కూడా చెప్పేస్తానండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. సో మీ దగ్గర అలోవెరా జెల్ లేకపోతే మీరు కోకోనట్ ఆయిల్నైనా యూస్ చేయొచ్చు. మీ మెడపైన ఈ ప్యాక్ని అప్లై చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా కోకోనట్ ఆయిల్నైనా అప్లై చేసేసుకోండి. లేదు అంటే మీరు రోజ్ వాటర్నైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మూడిట్లో మీరు ఏదైనా యూస్ చేయొచ్చండి. అలోవెరా జెల్, లేదు అంటే కోకోనట్ ఆయిల్, లేదు అంటే ఇలాగా రోజ్ వాటర్. ఇలాగా అప్లై చేయటం వల్ల మన స్కిన్ అనేది గ్లోగా కనిపిస్తుంది. ముఖం ఎంత తెల్లగా మెరుస్తున్నా మెడ దగ్గర నల్లగా ఉంటే చూసే వాళ్ళకి అస్సలు బాగోదు. కొంతమందికి ఇది ఒక పెద్ద సమస్యలాగా మారుతుంది. 10 మందిలోకి వెళ్ళినప్పుడు ఆ నలుపును కవర్ చేయడానికి మనం చున్నీతో కప్పుకుంటూ ఉంటాము. ఇకపై ఆ అవసరం అస్సలు లేదండి. మన ఇంట్లో ఉండే ఈ 3 వస్తువులతో మీ మెడను తెల్లగా మార్చుకోండి. ఈ రెమెడీని మీరు ఇప్పుడే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. మీ అందరికీ చెప్పినట్టుగానే నేను బేకింగ్ సోడాని చూపిస్తాను అని చెప్పాను కదండి. ఇదిగో చూడండి, బేకింగ్ సోడా అంటే ఇలాగుంటుందన్నమాట. మనం వంటల్లో వాడుతూ ఉంటాము, బజ్జీల్లో కానీ పిండి ఉబ్బటానికి కానీ వాడుతుంటాం కదండి. ఇదైతే తీసుకోవాలన్నమాట బేకింగ్ సోడా. బేకింగ్ పౌడర్ అయితే అస్సలు వాడకూడదండి. మీరు మర్చిపోయి బేకింగ్ పౌడర్నేమో యూస్ చేస్తారేమో, అదైతే అస్సలు వాడకూడదు. ఇక ఇక్కడ చూడండి, నేను అప్లై చేసిన హ్యాండ్ని చూడండి, అప్లై చేయని హ్యాండ్ని చూడండి. మీకే డిఫరెన్స్ అనేది కొంచెమైనా కనిపిస్తుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్